ఉపేంద్ర గారి కథలన్నీ అహెడ్ ఉంటాయి. అంటే ఓ 20 ఏళ్ళ తర్వాత చెప్పాల్సిన కథలు కూడా ఈవేళ చెప్పేస్తుంటారు మీరు. దానికి కారణం ఏంటి? లేదు, అది నేను అన్నీ అలా చేయలేదు. ఈవెన్ సూపర్లో కూడా ఒక్క సీక్వెన్సే వస్తుంది, అది ఓపెనింగ్ అండ్ ఎండింగ్ వస్తుంది అంతే. ఓవరాల్ ఫిలం ఫుల్ ఫ్యూచరిస్టిక్ కాదు. అవును. ఈ ఫిలంలోనూ అలాగే ఒక్క సీన్ వస్తుంది, వేరేనే ఉంటుంది ఈ ఫిలంలో. ఇది కొంచెం వేరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మెటఫరిక్గా ట్రై చేశాను చెప్పేదానికి. చాలా మెటఫర్స్ ఉంటుంది. ఒక లొకేషన్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ లొకేషన్లో ఉండే ఆర్టిస్టు ఏం కాస్ట్యూమ్ వేసుకుంటారో దాంట్లో ఒక ఇది ఉంటుంది. ఎందుకు ఇలా చూపిస్తారు ఇతన్ని అంటే దానికి ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది. సో అలా కొంచెం ఇది చేశాను అంతే. బట్ మీరు యూజువల్గా చూస్తేనే ఒక స్టోరీ ఉంటుంది, కమర్షియల్ ఒక ఇది ఉంటుంది, యాక్షన్ గిక్షన్ అన్నీ ఉంటుంది. బట్ మీరు అది డిగ్ చేస్తే ఇంకా విషయం వస్తుంది అంతే. అలా సార్, కమర్షియల్ సినిమాలో ఈ మెటాఫర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఒక కమర్షియల్ సినిమాలో ఇది మ్యాచ్ అవుద్దా మెటాఫర్ అనేది? లేదు, అది మీకు నాకేమో నేను అది ఎందుకు అలా తీసుకున్నానంటే, ఫస్ట్ నేను ఒక ఫిలిం చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అని నేను ఫస్ట్ చూస్తాను. నేను ఆడియన్స్గా, అకార్డింగ్ టు మీ ఆడియన్స్ ఎప్పుడు పైన ఉంటారో అని. మీరు ఎంత పెద్ద డైరెక్టరు, ఎంత ఎక్స్ట్రా రీసెర్చ్ చేసి ఇచ్చేసి ఫిలిం చేస్తున్నో వాళ్ళు వచ్చి అలా కూర్చొని 1 డేలో చెప్పేస్తారు 1 షోలో. అవును, అంతేరా అని. అప్పుడు ఎవరు గ్రేట్? ఆడియనే గ్రేట్. అప్పుడు అంత గ్రేట్ ఆడియన్స్కి మనం ఎందుకు భయపడాలి? ఏమారా చేస్తే 100% అర్థం చేసుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు ఏ ఫిలిం అర్థం చేసుకున్నారంటే ఆ టైంలో, అవును, 25 years బ్యాక్, నాకు ఇది ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్గా అవుతుంది. మనము అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం వాళ్ళని. సో ఐ థాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ ఫర్ దెమ్ టు థింక్. మీరు ఏమి చెప్పకుండా, ఇప్పుడు సొసైటీలో అలాగే ఉంది, నేను చెప్తాను నీవు విను అంతే, నువ్వు మాట్లాడొద్దు అని నేను సేఫ్గా ఉంటాను నేను. బట్ ఐ టేక్ దట్ యాక్చువల్లీ దిస్ థింగ్ టు గివ్ సమ్ స్పేస్. యూ టాక్ అబౌట్ దిస్ టైటిల్, యూ టాక్ అబౌట్ దిస్, డీకోడ్ చేయండి. అలా ఒక స్టైల్ ఆఫ్ ఇది. అది అంటే కథ రాస్తున్నప్పుడు ఈ సీను ఆడియన్కి అర్థమవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ రైటర్కి ఉంటుంది. అర్థం కాదేమో, మరీ హెడ్ తీసేస్తున్నామేమో అన్న కన్ఫ్యూజన్ స్టేజ్. కన్ఫ్యూజన్ ఉంటే నేను ఎలా చేస్తాను ఫిల్మ్? అదే అంటున్నా, దాన్ని దాటుకుని ఎలా వస్తుంటారు? లేదా క్లారిటీ కోసం ఏమేమో చేస్తాను అక్కడ. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చాలా కన్విన్స్ చేసేదానికి నేను చాలా వర్క్ చేస్తాను. కొన్ని డైలాగ్లో చెప్తాను, కొన్నిసారి సబ్ టైటిల్ వేస్తాను. ఆ వర్క్ ఉంటుంది అది.